అండర్ విచ్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఎంవివి ఫోన్ పట్టుకుంటే ఆడు మొత్తం ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు నాకు శ్రీనివాస్ అని వాళ్ళ పియన అప్పచెప్పాడు, ఏమన్నా నాకు రావాల్సిన చిల్లరంతా కూడా వీడికి ఇచ్చేయండి అని చెప్పారు. మేము ఇచ్చేసాము అని చెప్పి మొత్తం ఇదిగో నోటీసు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు పిఏ శ్రీనివాస్ అమెరికా ఎందుకు వెళ్ళిపోయాడు, ఎప్పుడు వెళ్ళాడు? మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు మోడీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చల్లగా అమెరికా నుంచి దిగాడు. ఏం చేయాలి? ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా విదేశాలకు చెక్కేస్తే ఎంక్వైరీ చేస్తారా చేయరా? ఏం చేశారు? అతను కాగితం పెట్టుకున్నాడు, మీరు సీఎం అవ్వగానే వచ్చి వెంటనే అతను సస్పెన్షన్ రివోక్ చేశారు, ఎంక్వైరీ లేదు, ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? మీకు మూటలు మోసాడు కాబట్టి, ఆధారాలతో సహా. మేము ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇది మీ మోడీ ప్రభుత్వం. మీ ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వంలో ఈ ఆన్ రికార్డులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు లాగానే నిజంగా దొరికి అట వాళ్ళ పిఏని పంపించేస్తే, నిజంగా మేము కనుక చేసి ఉంటే వీళ్ళందరూ ఎందుకుంటారంటున్నా? రాజకేశ్వర రెడ్డి ఇండియాలో ఎందుకుంటాడు, గోవాలో ఎందుకుంటాడు? మేము ఆ పాపమే చేసి ఉంటే. మా ఓఎస్డీ గారు ఇక్కడే ఎందుకు, ఇంగ్లీష్కి మంత ఇక్కడే ఎందుకు తిరుగుతాడు? ధనంజయ రెడ్డి గారు ఇక్కడే ఎందుకుంటాడు? గోవిందప్ప ఎందుకుంటాడు? నిజంగా మాతోనే కొల్యుడే మాతో చేసి ఉంటే కనుక ఆడిటర్ గోవిందప్ప ఎందుకుంటాడు? వీళ్ళందరూ నీ రాష్ట్ర ప్రభుత్వం నీ సిట్టు ఎల్లలేని దేశాల్లోకి నువ్వు ఒక్కడైనా పంపగలిగే పోటుగాడివి. చంద్రబాబు నాయుడు గారు మేము పంపలేమా అంటున్నా? పంపడానికి మనుషులు ఉండరా? టికెట్లు తీయడానికి మనుషులు ఉండరా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపము చేయలేదు కాబట్టే దమ్ముగా ధైర్యంగా ఎవడికి అరే మీరు పారిపోండిరా, ఇదిగో టికెట్లు వేస్తున్నాడు పలానాడు వెంకయ్య పుల్లయ్య టికెట్ వేస్తాడు మీరు దొబ్బేయండి రా అని చెప్పలా. ఫేస్ చేస్తాను నేను, నాకేంటి ఏదైతే నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, ఏం జరుగుద్ది ఫేస్ చేస్తానని దమ్ముగా ఉన్నాడు. హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ బెంగళూరు వెళ్ళిపోతే వచ్చేసాడుగా మళ్ళీ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాధ్యత లేదయ్యా. మీరు చెప్తున్నారు కదా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రశ్నించడానికి కూడా అతనికి అధికారం ఇవ్వలేదు అని చెప్పి మీరు మీ ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా, అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా మీరందరూ. మరి బాధ్యత లేనివాడు బెంగళూరు వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి? కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని 160 మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని 164 సీట్లు ఇస్తే శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు? అసలు ఒక ఆయన 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు? మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు? ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా, ఏలమని బాధ్యత ఇచ్చింది కదా, హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా, మరి మీరెందుకు పోతున్నారు? మీకు చేతులు రావా? రైటాక్ అంటున్నా. వారం రాలేదు పారిపోయాడు అన్నారు, మళ్ళీ వచ్చాడుగా, ఆయన చెప్పాడుగా వెయిటింగ్ అని, నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో, మీ ఇష్టం అన్నాడు కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం ఏ ఆధారాలు లేకుండానే. నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటాం, ఈ చరిత్ర అంతా ఏంటి? పాపాల పుట్ట కదా చంద్రబాబు నాయుడు గారు. 2010లోనో 2011లోనో 393 అనే కారు అనంతపురం జిల్లా కొడికొండ చెక్పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే 7 కోట్ల రూపాయలు 393 కారులో డబ్బు దొరికితే, ఆ దొరికినోడు వెంటనే టీవీ ఛానల్స్ అందరినీ పిలిస్తే, ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో,
అట్టా ఏం మాట్లాడాడు అతను? బాబు ఈ కారు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా మాట్లాడలేదా? వీడియోలు ఉన్నాయి కదా, మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా. ఏరా మరి ఆ డబ్బు ఎక్కడిది? క్యాష్ ఎట్ట దొరికింది? కర్ణాటక నుంచి ఓస్పేట నుంచి ఆ డబ్బులు ఏపీకి తెస్తున్నామని చెప్పాడు కదా ఆ పట్టుబడినోడు. కారు మీదే అని చెప్పాడుగా, నేను చంద్రబాబు మనిషిని అని చెప్పాడు కదా, మీడియాకి చెప్పాడు, పోలీసుకి కాదు చెప్పింది. లేకపోతే మీకులాగే వాళ్ళ రాయకుండానే సంతకం పెట్టకుండానే దొంగ 161 స్టేట్మెంట్లు కాదు కదా అయ్యి, డైరెక్ట్గా లైవ్లో మీడియాకి చెప్పాడు కదా. అవి మర్చిపోయారా? ఈ పాపాలు ఒంటి నిండా మచ్చలు మీకు, అవినీతి మరకలు మీకు. రాజధాని నిర్మాణం పేరిట అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూసాం కదా, ఈ 2000 కోట్లు. మరి మీరే కింగ్ పిన్ను, అన్నీ మీరే కదా. మరి అట్టాగే యూ డోంట్ బాదర్, మై పీపుల్ విల్ బ్రీఫ్డ్ మీ, యూ గో హెడ్, యూ ఓట్, ఐ విల్ టేక్ కేర్, ఇవన్నీ మనయే కదా. ఆ చిల్లరా మందే, ఆ సొమ్ము మందే, ఆ మాటలు మనయే కదా. మరి చెప్పేయన్నీ శ్రీరంగ నీతులు కదా అన్న. వందల కొద్ది ఈ పాపపు సొమ్ముతో ఆల్రెడీ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో బెయిల్ మీద నాకు ఆరోగ్యం చెడిపోయింది, వయసు అయిపోయింది, నేను వైద్యం చేయించుకోవాలి లేకపోతే బతకటం కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని ఇవాళ ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ కేసుల చిట్టా, మీరు ఎన్ని కేసుల్లో బయట బెయిల్ మీద తిరుగుతున్నారో చరిత్ర చూస్తే ఆ కేసులేంటి, కేసుల ఆధారాలేంటి, ఇవాళలాగా దొంగ సాక్ష్యాలు కాదు కదా మీ కేసుల్లో ఉన్నాయని కూడా పర్ఫెక్ట్గా బ్లాక్ అండ్ వైట్లో అన్నిటి మీద మీ సంతకాలతో కూడినటువంటి సాక్ష్యాలు కదా. జగన్ గారి సంతకం లేదు, జగన్ గారి పాత్ర లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎక్కడ తప్పు జరిగినట్టుగా ఒక్క ఆధారం లేదు. కానీ మీడియా అల్లరి చేసి 1,00,000 కోట్ల నుంచి వాళ్ళ 3,000 కోట్లకు తీసుకొచ్చి దాన్ని రేపు 11 కోట్లకో లేకపోతే ఇంకా తక్కువకో తీసుకెళ్ళి రేపొద్దున ఆడెవడో ఆ కాలేజీ వాళ్ళో లేకపోతే ఇంకోళ్ళో ఈ డబ్బులు మాయ అని చెప్పానంటే 11 కోట్లు కూడా లేకుండా ఇటువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా, ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర్ స్కామ్ అనేటువంటి 1,00,000 కోట్లతో బిగినాయి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా, మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా, ఎవడెవడనో ఆకాశ రామాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని